హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం చాలా అంటే చాలా ఈజీగా పిండిని ఒకేసారి కలిపేసుకుని దీంతోనే 3 రకాల ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పూర్ణం కుడుములు, ఉండ్రాళ్ళ పాయసం, ఇంకా కారం కుడుములు 3 కూడా ఒకే పిండితో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కనుక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, పండగ రోజుల్లో హడావిడి లేకుండా చాలా ఈజీగా ప్రసాదాలు చేసేసుకోవచ్చు. మరి ఈ వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన అడుగు మందంకల ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళ మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్లో సగం 1/8 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. పొడి బియ్యం పిండి అండి, తడి పిండి కాదు. 2 కప్పుల పొడి బియ్యం పిండి వేసుకోవాలి. మనం నీళ్ళు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి. మనం 2 కప్పుల నీళ్ళు తీసుకున్నాం కదా, 2 కప్పుల బియ్యం పిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ నీళ్ళలో పిండి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇది వేడి తగ్గేలోపు మనం పూర్ణం కుడుములకి కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము, బెల్లం 2 కూడా బాగా కలిసిలా కలిపేసుకుని మూత పెట్టేసి ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేసామంటే వేడికి బెల్లం చక్కగా కరుగుతుంది. ఇంకా వాటర్ నీళ్ళేమి పోయాల్సిన అవసరం లేదండి. కొబ్బరిలో ఉన్న తడికి ఆ వేడికి బెల్లం చక్కగా కరిగిపోతుంది. మీరు బెల్లంలో నలకలు ఉన్నాయి అనిపిస్తే కొంచెం నీళ్ళలో కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలాగే కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ నెయ్యి, మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి. నెయ్యి అయితే మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీరు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం పట్టదండి, ఒక 7-8 నిమిషాల్లోనే మనకి స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఉడికించేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఉడికించుకున్న పిండి కొంచెం వేడి తగ్గుంటుంది. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతిని మధ్యలో కొంచెం నీళ్ళతో తడుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ పూర్తిగా చల్లారిపోకూడదు. కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి పూర్ణం కుడుములు ఇవన్నీ కూడా చక్కగా వస్తాయి. ఈ విధంగా ఒక ముద్దగా ఎంతవరకు బాగా కలిపేసుకుని ఈ పిండిని 3 భాగాలుగా చేసుకోవాలి. ఒకటేమో కొంచెం పెద్ద సైజులో తీసుకోండి, ఒకటేమో కొంచెం మీడియం సైజులోది, ఒకటి కొంచెం చిన్నది. ఈ పెద్ద సైజులోదేమో ఉండ్రాళ్ళ పాయసానికి, మీడియం సైజులోదేమో పూర్ణం కుడుములకి, మరీ చిన్నగా తీసుకున్నదేమో కారం కుడుములకి. ఇలా సపరేట్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కొబ్బరి మిశ్రమం కూడా కొంచెం వేడి తగ్గుంటుంది. దీన్ని చిన్న లడ్డూలాగా చేసుకోండి. నాకైతే 9 కొబ్బరి లడ్డూలు వచ్చాయి. లోపల స్టఫింగ్ రెడీగా ఉంది కదా, ఇప్పుడు మనం పూర్ణం కుడుములు చేసేసుకుందాము. కొంచెం పిండిని తీసుకుని బాగా రోల్ చేసుకోండి. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకుని ఫ్లాట్గా ప్రెస్ చేయాలి. మీకు చేత్తో చేయడం ఈజీగా ఉంటే చేత్తో చేసేసుకోవచ్చు, లేదంటే పాలిథిన్ కవర్ ఒకటి తీసుకుని దానిపైన మనం ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని ఇందులో మనం తయారు చేసిన కొబ్బరి లడ్డు పెట్టేసి అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసుకోవాలి. పిండిని చూడే విధంగా పైకి తీసుకుంటూ క్లోజ్ చేసేసుకోండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బాగా క్లోజ్ చేసేసుకుని ఒకసారి మళ్ళీ రోల్ చేసేసుకోండి. లోపల స్టఫింగ్ అయితే ఇంకా మనం పప్పు పూర్ణం పెట్టవచ్చు, నువ్వుల పూర్ణం పెట్టవచ్చు. ఇదే పిండితో మనం జిల్లేడికాయలు కూడా చేసుకోవచ్చు. రౌండ్గా కాకుండా ఈ విధంగా పొడవుగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం పలచగా పొడవుగా చేసేసి మధ్యలో స్టఫింగ్ చూడండి ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో పెట్టేసి అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసుకోవడమే. మీరు కావాలంటే మధ్యలో చేతిని నీళ్ళతో తడుపుకుంటూ చేసుకోండి, చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా జిల్లేడికాయలు చేసుకోవచ్చు. ఇంకా మనం కజ్జికాయల షేప్లో కూడా చేసుకోవచ్చు. ఒక పాలిథిన్ కవర్ తీసుకుని కవర్ని నీళ్ళతో తడుపుకోండి. నీళ్ళతో తడుపుకొని కొంచెం పిండి ముద్దను పెట్టి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో కొబ్బరి స్టఫింగ్ ఇలా సిలిండర్ షేప్లో పెట్టేసి కవర్తో సహా క్లోజ్ చేసేసుకుంటే మనకి కజ్జికాయ షేప్ విరిగిపోకుండా చక్కగా వస్తుంది. అంచులు ఓపెన్ అయిపోకుండా లైట్గా ప్రెస్ చేసేసుకోండి. చూడండి, చక్కగా వచ్చింది కదా షేప్. ఇప్పుడు చేతిని కొంచెం నీళ్ళతో తడుపుకొని అంచుల్ని ఓపెన్ అయిపోకుండా లైట్గా ప్రెస్ చేసేయండి. మధ్యలో చేతిని తడుపుకుంటూ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకా కావాలంటే అంచుల్ని చూడండి ఈ విధంగా లైట్గా లోపల వైపుకి క్లోజ్ చేస్తూ ఉంటే మీకు కజ్జికాయలకి అంచుల దగ్గర మంచి డిజైన్ కూడా వస్తుంది. డిజైన్ వేయకపోయినా పర్లేదు, ఓపెన్ ఏమీ అయిపోదు. మీకు చూడడానికి లుక్ బాగుండాలంటే ఇలా లోపలికి క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదే పిండితో మనం మోదకాలుగా కూడా చేసుకోవచ్చు. మోదక్ మౌల్డ్ ఉంటే దాంట్లో అయినా చేసుకోవచ్చు. మౌల్డ్ లేని వాళ్ళు ఈ విధంగా స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా మార్క్స్ చేసుకున్నామంటే మనకి చూడడానికి మోదక్ లాగా ఉంటుంది. ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ 4 రకాలుగా చేశాను. వీటిని జాలిగిన్నెలో అడుగున కొంచెం నెయ్యి రాసేసి పెట్టేసుకోండి. పైనుంచి ఇవన్నీ చేసేలోపు నాకు కొంచెం డ్రైగా అనిపించాయి, అందుకని పైనుంచి కొంచెం లైట్గా నీళ్లు చల్లుతున్నాను. ఇప్పుడు వీటిని మనం ఆవిరి మీద ఉడికించుకుందాము.
అడుగు మందం గల గిన్నె, నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పోసేసి ఈ జాలి గిన్నె పెట్టి మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం ఉండ్రాళ్ళ పాయసానికి కావాల్సిన ఉండ్రాళ్ళు తయారు చేసుకుందాము. ఉండ్రాళ్ళ పాయసానికి ముందే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ముందే ఒక గంట పాటు నానపెట్టేసి నీళ్ళొంపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని చేతికి నెయ్యి కానీ నీళ్లు కానీ రాసుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా బాగా రోల్ చేసుకుని చిన్నవి చేసుకోండి, మరి పెద్ద పెద్దవి చేసుకోవద్దు. మీరు ఈ విధంగా ఉండ్రాళ్ళైనా చేసుకోవచ్చు, ఈ విధంగా తాలికల్లాగైనా చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళు అయితే చిన్నవి చేసుకోండి, మరి పెద్ద పెద్దవి చేసుకోవద్దు. ఈ విధంగా అన్నీ చేసేసుకుని కొంచెం పిండిని, ఈ మాత్రం పిండిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పూర్ణం కుడుములు కూడా చక్కగా ఉడుకుంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని నిదానంగా బయటకు తీసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద తీయొద్దు, పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఉండ్రాళ్ళ పాయసం చేసేసుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత నెయ్యి రాకుండా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల నీళ్ళు పోసేసి మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న పచ్చెనపప్పు ఉన్నాయి కదా, నీళ్ళని వంపేసి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా సన్నగా తరిగి వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకుని ఈ పప్పుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. మనం పప్పుని కొంచెం ఉంచి చూస్తే ఈజీగా విరిగిపోతుంది. నానపెట్టాం కదా, త్వరగానే ఉడికిపోతుంది. లైట్గా ఇలా విరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు తాలికలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇవి ఇందులో వేశాక గరిటతో కలపకండి, మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మనం పక్కకి తీసి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం అయితే 1/2 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ముందైతే కొంచెం నీళ్ళే పోసుకోండి, నీళ్ళు ఎక్కువ పోసేయద్దు. ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన నీళ్ళు పోసేసుకోండి. మొత్తం అయితే 1/2 కప్పు నీళ్ళు పోసాను. ఈ విధంగా ఉండలు లేకుండా పలుచగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఉండ్రాలని ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసుకొని మూత తీసి నిదానంగా కలుపుకోవాలి. ఉండ్రాలు చక్కగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదా, ఇందులో పోసే ముందు ఒకసారి కలుపుకోండి, లేదంటే పిండి అంతా కూడా అడుగు నుండిపోతుంది. అలాగే పిండిని చూడండి ఈ విధంగా చుట్టూ పోసుకోవాలి. ఒకే దగ్గర కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టూ పోసుకోవాలి. పోసిన వెంటనే కలపాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇది కొంచెం పలచగా ఉంది కదా, ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి పలచగా ఉంది కదా, ఇది కొంచెం చిక్కబడేంత వరకు మూత పెట్టేసి మధ్యలో కొంచెం లైట్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరీ చిక్కగా ఉడికించేయద్దు. కన్సిస్టెన్సీ చూడండి ఈ మాత్రం ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి బెల్లంలో ఒక 5 నిమిషాల పాటు ఈ ఉండ్రాలను ఉడికించుకోవాలి. తీపి పట్టుకోవడానికి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇందులో పాలు మనం ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత పోసుకోవాలి. ఇది ఉడికేటప్పుడే పక్కన పాలు పెట్టేసుకున్నారంటే పాలు కూడా ఎక్కువ పాటు 1 కప్పు పాలు అయితే సరిపోతాయి. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత పాలు కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికించేసుకోండి. ఇలా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. వేడి తగ్గాక మనం పాలు కలుపుకుందాము. ఈలోపు మనం కారం కుడుములు చేసుకుందాం. మిగిలిన పిండి ముద్ద ఉంది కదా, దాంతో చిన్ని ఉండ్రాలు చేసుకోవాలి. ఈ ఉండ్రాలని మనం ముందే పూర్ణం కుడుములతో పాటే చేసేసుకొని వాటితో పాటే ఉడికించేసుకోవచ్చు అండి. నేను మర్చిపోయాను. మీరైతే పూర్ణం ఇలా చేసుకుంటున్నట్లయితే పూర్ణం కుడుములతో పాటే ఉడికించేసుకోండి. మీరు ఈ విధంగా జాలిగిన్లో అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసి ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించేసుకోవచ్చు. ఒక 12-15 నిమిషాల పాటు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకుని ఈ మినపప్పు ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని బాగా సన్నగా తరిగి వేసేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసేసి ఈ పచ్చిమిర్చిని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇంకా మీరు కావాలంటే సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఇంగువ. సాల్ట్ ఎక్కువ పట్టదండి, కొంచెమే వేసుకోండి. ఇంగువ అయితే ఒక 3 పఫ్స్ ఇవ్వండి. ఇవి వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కొబ్బరి తురుము 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మనం పూర్ణం కుడుముల కోసం కొబ్బరి తురుము పెట్టుకుంటాం కదా, అప్పుడే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు పక్కన పెట్టేసుకుని ఇందులో వేసేసుకోవచ్చు. కొబ్బరి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించేసుకొని ఉడికించి పెట్టుకున్న కుడుములు కూడా వేసేసుకోవాలి. ఈ కుడుములకి ఇదంతా కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇంకా కావాలంటే మీరు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మీరు ఇప్పటివరకు ఈ కారం కుడుములు తినపోయింటే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కారం కుడుములు రెడీ అయిపోయాయి. ఈలోపు ఉండ్రాళ్ళ పాయసం
కూడా వేడి తగ్గుంటుంది. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. చిక్కటి పాలు తీసుకోండి. చిక్కటి పాలు తీసుకుంటే పాయసం రుచిగా ఉంటుంది. పాలు అయితే పూర్తిగా చల్లారిపోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. మరి చిక్కగా ఉన్న బాగోదు, అలానే మరీ పల్చగా చేసేసుకోవద్దు. కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోండి. ఇంకా పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నారంటే ఇంకా కమ్మగా ఉంటుంది. ఈ పాయసానికి పాలు ఎక్కువ పట్టవండి. నాకైతే 3/4 కప్పు పాలు పట్టాయి. పాలని కొంచెం చిక్కగా కాచి కలుపుకుంటే పాయసం రుచిగా ఉంటుంది. అంతేనండి, ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. చూసారు కదా, ఒకే పిండితో 3 రకాల ప్రసాదాలు ఎంత ఈజీగా చేసుకున్నాము. పండగ రోజుల్లో ఇలా ప్లాన్ చేసుకున్నామంటే హడావిడి లేకుండా ఈజీగా ప్రసాదాలు చేసేసుకోవచ్చు. పూర్ణం కుడుములు కూడా లోపల కొబ్బరి స్టఫింగ్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇంకా కారం కుడుములు, హాట్ ఇష్టపడే వాళ్ళకి కారం కుడుములు చాలా చాలా నచ్చుతాయి. మీరు ఎప్పుడు తినకపోయి ఉంటే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.